నిజంగానే మావోయిస్టులు 14 రోజుల నుంచి ఏం తిని బతుకుతున్నారు. లిటరల్‌గా గనక చూసుకుంటే 14 రోజుల నుంచి కూడా కుమ్మి నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా పోలీస్ బలగాలే కనిపిస్తున్నాయి. సో, మావోయిస్టులు అడుగు బయట పెట్టడానికి కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈ పరిస్థితిలో మావోయిస్టులు ఎలా బతుకుతున్నారు, ఏం తింటున్నారు అనే అంశాలు కూడా చర్చనీయాంశంగా మారింది. పోలీసులకు కూడా అర్థం కాని ప్రశ్నగా మారింది. సో, వీళ్ళకి ఎవరైనా సీక్రెట్ హెల్ప్ చేస్తున్నారా? వీళ్ళు ఏ విధంగా బతకగలుగుతున్నారని చెప్పేసి కూడా పోలీసులు కూడా $1,000,000 ప్రశ్న మిలిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. సో, ఇక్కడ జరిగిన విషయం ఏందంటే, ఒక మావోయిస్ట్ కాల్పులో ఒకటి పోలీసు కాల్పులో చనిపోయిన మావోయిస్ట్ హ్యాండ్ బ్యాగ్ దగ్గరున్న బ్యాగ్ లో కనుక చూసుకునే వాళ్ళ దగ్గర విటమిన్ టాబ్లెట్స్ ఉన్నాయి, ప్రోటీన్ టాబ్లెట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది లెటరల్ కనుక చూసుకుంటే. సో, ఈ విటమిన్ టాబ్లెట్, ప్రోటీన్ టాబ్లెట్ వల్లే సో వీటిని వేసుకొని వాళ్ళు బతుకుతున్నారని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది లెటరల్ కనుక చూసుకుంటే. సో, ఈ విషయం ఇలా ఉంటే మరి ఇప్పుడు కూమింగ్ హోరాహోరుగా జరుగుతుంది. మావోయిస్టులు చనిపోతున్నారు, పోలీసులు చనిపోతున్నారు, ఇద్దరు చనిపోతున్నారు. ఇంకా కూడా జరుగుతూనే ఉంది. ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో కూడా వాళ్ళకు అర్థం కావట్లేదు. మెయిన్ నాయకులు కూడా ఎవడు కూడా దొరికిన దాఖలాలు మాత్రం ఎట్టి పరిస్థితి అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. హిట్మా కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, ఎవడు కూడా కనబడే దాఖలాలు లేదు. కాకపోతే కొంతమంది కనిపించారు అని చెప్పేసి కూడా మనకు డ్రోన్ విజువల్స్ కావచ్చు, హెలికాప్టర్ ద్వారా చూసిన దగ్గర నుంచి కూడా కనబడేట్టు అర్థమవుతుంది లిటరల్ కనుక చూసుకుంటే. ఇంకా కనుక చూసుకుంటే పోలీసులకు మావోయిస్టులకు మధ్య కూడా భీకర వార్ జరుగుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళని వీళ్ళు కాల్చడం, వీళ్ళని వాళ్ళు కాల్చడం. సో, వీళ్ళు కొంతమంది మావోయిస్టులు మందు పాత్రలు పెట్టేసి కూడా ఒక 3 పోలీసులను కూడా నిర్దాక్షిణంగా కూడా చంపడం జరిగింది. సో, ఇది విషయం అన్నట్టు కనుక మనం చూసుకుంటే, మరి ఇప్పుడు దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా, దీనివల్ల ఒక దేశానికి ఏమైనా యూజ్ ఉందా అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే, నక్సలైట్ ఉద్యమం అనేది, మావోయిస్ట్ ఉద్యమం అనేది మామూలు విషయం కాదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఈ ఉద్యమం ఇప్పటి నుంచి లేదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని చాలా సంవత్సరాలు కూడా రైతులు దొరలకు, పెత్తందారులకు, వాళ్ళ పక్కన మోకరిల్లిన ఇంకా బడా పటేళ్లకు వాళ్ళకి ఎదురు చాలా మందికి పేదలకు భూమి మంచిన ఘనత నక్సలైట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడేదో ఆపరేషన్ కగారు పేరుతో ఈ నక్సలైట్లందరూ మట్టు పెట్టిస్తా ఉండనీయమన్నారు. మరి ఎంతవరకు నిజమో, ఎంతవరకు కరెక్టో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని నాకు తెలిసినంత వరకు అయితే ఉన్నది చెప్పాలంటే 100% నాకు తెలిసినంత వరకు అయితే మావోయిస్టులు అనేవాళ్ళు ఎవరు బయట వల్ల, మావోయిస్టులు అనేవాళ్ళు మన వాళ్ళే, నక్సలైట్లు అనేవాళ్ళు మన వాళ్ళే, పోలీసులు అనే వాళ్ళు కూడా మన వాళ్ళతో మనమే యుద్ధం చేసి ఒకరినొకరు చంపుకుంటే ఏమొస్తుందని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. సో, మీరు వాళ్ళు కలిసేసి ఒక ఛాన్స్ చర్చలకు వచ్చేసి ఏమైంది, ప్రాబ్లం ఏంది, సో ఇదా అదా అని చెప్పేసి మాట్లాడుకొని, సో అందరు కలిసి ఇప్పుడు వాళ్ళు మావోయిస్టులు ఏమంటారు, బాబు మేము ఛాన్స్ చర్చలకు వస్తామంటున్నాం, సో మమ్మల్ని పిలవండి, మా డిమాండ్స్ నెరవేర్చండి అని చెప్పేసి వీళ్ళంటుంటే వాళ్ళు ఏమంటారు, సో మీతో ఛాన్స్ చర్చలు లేవు, ఏం లేవు, మీరు పోలీసులు మీరు తుపాకులు పట్టుకుని రమ్మంటే మీ ఛాన్స్ చర్చలకు వస్తామని చెప్పేసి